హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. షీర్ కుర్మా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాజు, బాదాం, పిస్తా, అక్రోట్, కిస్మిస్, చిరోంజీ సీడ్స్, సారపప్పు అండి, అది తెలుగులో, యాలకులు, షుగర్, మిల్క్, సేమియాలండి. మనం కాజు, బాదం, పిస్తా 2 to 3 hours నానబెట్టాలండి. తర్వాత మనకు ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకొని, నేను కాజు, బాదం, పిస్తా నానబెట్టుకున్నాను కదండి, అవి కట్ చేసుకున్నాను. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెయ్యి ఎంత వాడితే అంత టేస్ట్ వస్తుందండి. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. బ్రౌన్ కలర్ అయిన తర్వాత పక్కన తీసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ కిస్మిస్, అక్రోట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ షీర్ కుర్మాకి ఈ చిరోంజీ సీడ్స్ బాగా టేస్ట్ని ఇస్తాయండి. తెలుగులో సారపప్పు అంటాం దాన్ని మనం. చాలా టేస్ట్ని ఇస్తుంది షీర్ కుర్మాకి. చాలా ఈజీ ప్రాసెస్. చాలా పెద్ద ప్రాసెస్ అని ఫీల్ అవుతూ ఉంటారండి. కాదు, షీర్ కుర్మా చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుందండి. ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కన తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో నెయ్యి వేసుకొని సేమియాలు ఉన్నాయి కదండి, అవి ఇలా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ అవి ఫ్రై చేసిన సేమియాలు మనం ఘీలో కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఈ సేమియాలు అయితేనే బాగా టేస్ట్ వస్తుందండి షీర్ కుర్మాకి. ఇది కూడా పక్కన ప్లేట్లో తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లో పాలు తీసుకోవాలి. చిక్కటి పాలు అయితే బాగా టేస్ట్ వస్తుందండి. పాలు బాగా మరగాలండి. ఇది మనం తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ అవ్వాలండి. చిక్కటి పాలు అయితే బాగా టేస్ట్ వస్తుంది ఇది షీర్ కుర్మా అనేది. దాంట్లో మన టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ ఉంటారు. అది మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. ఇందులో నేను కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నాను. ఇది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయవచ్చండి, నో ప్రాబ్లం. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, పిస్తా, చిరోంజీ సీడ్స్, కిస్మిస్, అక్రోట్ వేసుకున్నాను. ఒక 2 minutes అలా పెట్టిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న సేమియా వేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. ఒక 2 to 3 యాలకులు దంచి వేసుకోండి, ఇలాచి. సేమియా వేసుకున్న తర్వాత ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇవి సన్న సేమియాలు కాబట్టి తొందరగానే పాలలో వేయగానే మెత్తబడిపోతాయి. 5 minutes అలా పెట్టేసి స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోద్దండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. పాలు అయితే చిక్కటి పాలు కావాలండి. దీనికోసం స్టవ్ బంద్ చేయండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన షీర్ కుర్మా రెడీ. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.